ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడిన మీ అందరిపై దేవుని కృప మెండుగా ఉండునుగాక. ఈరోజు మనము ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం ధ్యానించుకోబోతున్నాం. ముందుగా ప్రార్థన చేసుకొని దేవుని వాక్య ధ్యానంలోకి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవము గల మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. నాయన, ఈ సమయమున నీ వాక్యమును మేము ధ్యానించుచుండగా నీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి. మా హృదయ నేత్రాలను వెలిగించండి. వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో నీ వాక్యము ఫలించున్నట్లు సహాయం చేయండి. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు మనము ధ్యానించబోయే లేఖన భాగము ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనము. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును అని చెప్పెను. మన జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద శత్రువు భయం మరియు సందేహం. అబ్రహాము జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసినప్పటికీ ఒకానొక సమయంలో అబ్రహాము లోపల భయపడ్డాడు. 1వ వచనం చూసినట్లయితే ఇవి జరిగిన తరువాత అని వ్రాసి ఉంది. అంటే ఆదికాండము 14వ అధ్యాయంలో అబ్రహాము 4 రాజులను ఓడించి తన తమ్ముని కుమారుడైన లోతును అతని ఆస్తిని విడిపించి తిరిగి వచ్చాడు. ఆ గొప్ప విజయం తరువాత అబ్రహాము మనస్సులో ఒక రకమైన ఆందోళన మొదలైంది. మానవుడు విజయం సాధించినప్పుడు లోకం మెచ్చుకుంటుంది, కానీ ఆ విజయం తరువాత వచ్చే బాధ్యతలు లేదా శత్రువుల ప్రతీకారం మానవుడిని భయపెడతాయి. అబ్రహాము ఓడించిన రాజులు మళ్ళీ దండెత్తి వస్తారేమో అన్న భయం ఆయనను వేధించి ఉండవచ్చు. సరిగ్గా అదే సమయంలో దేవుని వాక్యం దర్శనమందు ఆయన వద్దకు వచ్చింది. దేవుడు ఎప్పుడూ సరైన సమయంలోనే మనతో మాట్లాడతాడు. ఆయన మన అవసరతను, మన ఆందోళనను ఎరిగిన దేవుడు. మనం బైబిల్ గ్రంథంలో ఏలియా ప్రవక్త కర్మెలు పర్వతం మీద అద్భుతమైన విజయం సాధించి బయలు ప్రవక్తలను సంహరించాడు. కానీ ఆ వెంటనే యెజబెలు బెదిరింపుకు భయపడి అరణ్యంలోకి పారిపోయాడు. మానవుడు ఎంత గొప్ప కార్యాలు చేసినా బలహీన క్షణాలు ఎదురవుతాయి. అబ్రహాము కూడా అటువంటి స్థితిలోనే ఉన్నాడు. కానీ దేవుడు అబ్రహామును విడిచిపెట్టలేదు.